హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ఇంజనీర్ అశోక్. చాలామందికి ప్రహరీ గోడ కట్టేటప్పుడు మేజర్గా 2 రకాల ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ల్యాండ్ డిస్ప్యూట్స్ అని. అంటే నువ్వు నా స్థలంలో గోడ కట్టావంటే, లేదు మీరే నా స్థలంలో గోడ కట్టుకున్నారని ఇలాంటి గొడవలు జరుగుతాయి కదా. సో వీటిని ల్యాండ్ డిస్ప్యూట్స్ అంటారండి. ఇలాంటి డిస్ప్యూట్స్ వల్ల గొడవ పడతారు. పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగి చాలా మనీ అండ్ ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెస్కి గురవుతున్నారండి. ఇక రెండో ప్రాబ్లం ఏంటంటే వీక్ కన్స్ట్రక్షన్ వల్ల గోడలు క్రాక్స్ రావడము, లేదంటే గోడ ఒరిగిపోవడము, లేదంటే ఆ గోడ పూర్తిగా 2 పాయలుగా చీలిపోవడము. సో ఇలాంటి 2 ప్రాబ్లమ్స్ వల్ల జనాలు మనీని పోగొట్టుకుంటున్నారు, మెంటల్ అండ్ ఫిజికల్గా స్ట్రెస్కు గురవుతున్నారండి. సో దీనికోసమనే నేను మీకోసం కొన్ని టిప్స్ చెప్తున్నానండి. సో అవేంటో తెలుసుకోవడానికంటే ముందే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఇప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు కనుక ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో చూస్తున్నట్లయితే ఫాలో చేసేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో 2 ప్రాబ్లమ్స్ మనం చెప్పుకున్నాం కదా. ఫస్ట్ ల్యాండ్ డిస్ప్యూట్. ల్యాండ్ డిస్ప్యూట్స్ రాకుండా ఉండాలి అని అంటే ఇల్లు కట్టుకుంటున్నట్లయితే ఫస్ట్ టిప్ ఏంటంటే ఒరిజినల్ డాక్యుమెంట్ని థరోగా చెక్ చేసుకోండి. సెకండ్, నేబర్ అంటే పక్కనే ఉన్నటువంటి వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. ఇది 2 రకాలుగా ఉపయోగపడుతుందండి. ఇన్ఫామ్ చేసినట్లయితే ఒకటి, మనం గోడ ఇక్కడ వరకు కడుతున్నామని చెప్పినట్లు ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇద్దరికి ఓకే అనుకుంటే జాయింట్ వాల్ పద్ధతిలో స్థలాన్ని సేవ్ చేసుకునే దానికి కూడా ఉపయోగపడుతుందండి. అండ్ లేఅవుట్స్ అండ్ వెంచర్స్లో కనుక బౌండరీ వాల్ కడుతుంటున్నాక ఫస్ట్ చెక్ చేయాల్సినటువంటిది ఒరిజినల్ డాక్యుమెంట్స్. సెకండ్, సర్వేయర్ ఎఫ్ఎంబి స్కెచెస్. 3, రేరా కానివ్వండి లేదా హెచ్ఎండి అప్రూవ్డ్ డ్రాయింగ్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఫోర్త్ వన్, డీజీపీఎస్ సర్వే అనేది ఖచ్చితంగా చేయించాలండి. ఇది కూడా ఓనర్ లేదా కన్సర్న్డ్ పర్సన్ ఉన్నప్పుడే చేయించుకోండి. ఎందుకంటే అప్పుడైతే కనుక ఎలాంటి ల్యాండ్ డిస్ప్యూట్స్కి అవకాశం ఉండదండి. అండ్ వీక్ కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే ఇంటికైతే ఖచ్చితంగా సాయిల్ ఇన్వెస్టిగేషన్ చేసుకొని పైల్ ఫౌండేషన్కి వెళ్దామా, లేదంటే ఆర్ఆర్ మ్యాజనరీకి వెళ్దామా అనేది ప్రాపర్గా చూసుకోండి. దెన్ ఆఫ్టర్ పైన మీరు పిల్లర్లు వేసుకున్నా ఓకే, లేదంటే డైరెక్ట్ వాల్ కట్టుకున్నా ఇబ్బంది లేదండి హౌస్కి అయితే. సెకండ్, ప్రాపర్ స్లోప్ ఫర్ డ్రైనేజ్ అండి. ఖచ్చితంగా ప్రాపర్ స్లోప్ అనేది ఇవ్వాలి వాటర్ డ్రైనేట్ అయ్యేదానికి. అండ్ లేఅవుట్కు సంబంధించి కన్స్ట్రక్షన్ ఎలా చేయించుకోవాలి అని అంటే గ్రౌండ్ సాయిల్ ఇన్వెస్టిగేషన్ కంపల్సరీ అండి యాజ్ యూజువల్. సెకండ్, వాటర్ బాడీ ఏదైనా ఉందా అంటే అక్కడ ఏమైనా బురద కానీ లేదంటే కాలువ టైప్ ఏదైనా ఉందా అనేది ఖచ్చితంగా చెక్ చేయండి. ఒకవేళ మీరు కనుక లైక్ ఎఫ్టీఎల్ జోన్లో కనుక ఉంటే ఆ ఎఫ్టీఎల్ జోన్ ఏదైతే ఉందో అలాంగ్ ది ఎఫ్టీఎల్ జోన్ ఖచ్చితంగా ఆర్సీసీ రిటర్నింగ్ వాల్ అనేది చేసుకుంటే మంచిదండి. ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇబ్బంది రాకుండా ఉంటుంది. థర్డ్ వన్, లేఅవుట్లో ఉన్నటువంటి వాటర్ బయటకు వెళ్ళిపోయేదానికి ప్రాపర్ డ్రైనేజ్ పైప్స్ అనేది పెట్టుకోవాలండి. సో చూసారా కదండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. Thank you.